టైమింగ్ వచ్చింది మనకు ఉత్తర భారతదేశంలో అనేకమైనటువంటి రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణాల్లో ఒక హాస్యమైనటువంటి హనుమంతుని యొక్క మేధా విశేషాన్ని తెలిపేటువంటి విశేషాలు మనకు కనబడతాయి. మొత్తం పట్టాభిషేకంతో అయిపోతుంది. ఆంజనేయ స్వామి వారు దాసులై రామచంద్రునితో ఎప్పుడూ ఉంటూ ఉన్నారు. సీతమ్మ వారికి చాలా కష్టంగా మారింది. అప్పుడు సీతమ్మ వారు అడుగుతుంది, అయ్యా ఆంజనేయంతో ఒక మాట అడుగుతుంది. అనేకమైనటువంటి ఉపచారాల్లో ఆవలింత వస్తే సీతమ్మ వారు మొదలు అడుగుతుంది, అయ్యా ఒక్క క్షణం వెళ్ళిపో, ఇంతకుముందు ఏకాంతంలో వెళ్ళేవాడిని ఇప్పుడు వెళ్ళట్లేదు, ఆయన ఆవలింతకు వస్తుంది తెలియదు కదా. అంతటి అనురక్తి, అంతటి ప్రతిభ కలిగినటువంటి వృత్తాంతంగా చెబుతుంది. అందుకే మొత్తం మనకు పిల్లలను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి గమనిస్తే ఉన్నటువంటి జీవులందరిలోకి ఒక్క క్షణం స్థిరంగా ఉండే టీవీ వాడడం కాదు, కదులుతూనే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి గెంతుతుంది, ఇక్కడి నుంచే ఇట్లా గెంతుతూనే ఉంటుంది. తర్వాత తిరిగేవి జరిగిపోతుంది. ఇక్కడ ఉంది ధర్మశాస్త్రము ఏం చెప్తుంది. బ్రాహ్మణునిగా వచ్చాడు, అతనికి ఆయుధం పట్టకూడదు. బ్రాహ్మణునికి ఆయుధం దర్భనే కాబట్టి ఆ దర్భను ఆయుధంగా ధరించి ఆ దర్భను ఆయన చేతిలో తీసుకుంటూనే 6 అక్షరములతో కూడా అందులో ఎప్పుడు స్వామి ఏ ఆయుధాన్ని ధరించి మేరకు పరమేశ్వరుడు నిర్మించిన నగరం అత్యంత ఆ పార్వతి అడుగుతుంది పరమేశ్వరుని. మనకు శ్మశానంలో ఉన్నామే, నేను నిన్ననే మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను, అత్యంత రత్న ప్రాకారమైనటువంటి వైకుంఠం లాగా నాకు ఒక గృహాన్ని కట్టించమంటుంది. మనకెందుకు, మనం ఇక్కడ ఉండటమే ఉచితం అంటాడు, వినదు. విశ్వకర్మను పిలుస్తాడు, కట్టమంటాడు.